మనకి రీసెంట్గా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో చాలామంది పెద్ద పెద్ద క్రికెటర్లు అందరం కూడా తీసుకొస్తా ఉన్నాడు కదా. మరి దీంట్లో భాగంగానే రీసెంట్గా రాహుల్ ద్రావిడ్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ రాహుల్ ద్రావిడ్ని ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అది? మీరు ఇన్ని సంవత్సరాలు ఇండియన్ క్రికెట్ టీంకి సేవలు అందించారు, దాంతోపాటు మీరు ఒక మంచి బ్యాట్స్మెన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి మీకు గనక ఇన్ని సంవత్సరాల క్రికెట్లో మీకు 2 ఇన్సిడెంట్లని చేంజ్ చేయాలి అనే ఎబిలిటీ కనుక మీకు ఇచ్చామంటే మీరు ఏ 2 ఇన్సిడెంట్లు మీరు చేంజ్ చేస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. అయితే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఏం చెప్పాడు ఆన్సర్ దీనికి? సో ఫస్ట్ నేనైతే మాకు 1997లో వెస్టిండీస్ మీద బార్బడోస్ వేదికగా ఏదైతే టెస్ట్ జరిగిందో ఆ మ్యాచ్ని నేను చేంజ్ చేస్తాను. సో దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి 2003లో మన వాళ్ళు ఓడే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళి ఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయారు కదా. మరి ఆ మ్యాచ్ రిజల్ట్ని నేను చేంజ్ చేస్తాను అని చెప్పేసి మరి రాహుల్ ద్రావిడ్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. అఫ్కోర్స్ తర్వాత వచ్చిన 2007 ఓడి వరల్డ్ కప్ మనకి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోనే జరిగింది. అయినా సరే మనం ఫస్ట్లోనే వెనక్కి వచ్చేసాం. అయితే మరి దానికి ధీటుగానే మనం అదే వెస్టిండీస్లో మనం T20 వరల్డ్ కప్ సో మళ్ళీ మనం 2024లో అయితే కొడతాం జరిగిందనమాట.